భావిస్తూ ఈరోజు పదవి విరమణ అభినందన కార్యక్రమము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ సర్పంచ్ గారు కూడా విచ్చేయనున్నారు. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. గౌరవ ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి అంబటి అంజయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మణిచందన్, లాస్య ఇద్దరు వారికి బ్యాట్స్తో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సన్మానం పొందుతూ మన నుండి విడుకోలు పొందుతున్న శ్రీమతి కోడారు రాణి వారి సారి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. మేడం గారి బ్రదర్ కె శ్రీనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లతో సార్ని వేదిక మీదకి రావాల్సింది సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కొంక ఆంథోనీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మహిళా ఉపాధ్యాయుల తరఫున శ్రీమతి మహాలక్ష్మి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మేడం గారి మాతృమూర్తి గారు వారి అమ్మగారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మహాలక్ష్మి మేడం మన మిగతా మహిళా ఉపాధ్యాయులందరూ వారిని వేదిక మీదకి తీవ్రంగా ఆహ్వానిస్తున్నాను. వెంకటరమణ సార్ రండి. బ్యాడ్జ్ పెట్టి కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. జ్యోతి సీసర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సరస్వతి చిత్రపటానికి పుష్పాలంకరణ కార్యక్రమం సార్ గట్టిగా చప్పట్లు సార్. అది పాట పెట్టండి, సరస్వతి పాట. शुभ्रवस्त्राङ्गिका यौवपुण्डेन्दु तुषारहारगाया
शङ्कर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापः सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापः या कुन्देन्दु शुभ्रवस्त्रान्विता या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना బ్యాట్స్తో సత్కరించాల్సిందిగా విద్యార్థులను కోరుతూ ఈరోజు పదవి విరమణ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాల్సి కోరుతూ మండల శాఖ పిఆర్టీయు అధ్యక్షులు కనకయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లతో సార్ను ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతి విద్యార్థుల నృత్య ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చెప్పండి. 6వ తరగతి 7వ తరగతి చిన్నారుల నృత్య ప్రదర్శన.
గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? అహనా పెళ్ళిగంట, ఓహనా పెళ్ళిగంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, అహనా పెళ్ళిగంట, ఓహనా పెళ్ళిగంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో. తులపర బుల్లోడా, హోయ్ హోయ్, తులపర బుల్లోడా, తులపర బుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను వెలకబట్టుకొని చెప్పి తులపర బుల్లోడా, తులపర బుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను వెలకబట్టుకొని తులపర బుల్లోడా. గట్టిగా చప్పట్లు అందరూ. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. తోగాడే చిన్ని వెంకటేశ్వర గారు రండి స్టేజ్ మీదకి. వెంకటేశ్వర గారు రండి, తోగాడే రండి సార్, ఒక్కసారి రండి. శ్రీ సార్ పట్టుకురా. గట్టిగా చప్పట్లు విద్యార్థులు. సార్ వచ్చిందంటే ఇష్టపడద్దు, చప్పట్లు ఆగొద్దు. ఇక
చప్పట్లు ఆగొద్దు అసలే. సార్ రావాలి. వాన కాదు వరద రాజా, పూల వాన పూడియాలి వరద రాజా. హాయ్! వాన కాదు వరద రాజా, పూల వాన పూడియాలి వరద రాజా. జలకాల కలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఆహా ఏమి హాయిలే హలా. జలకాల కలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఆహా ఏమి హాయిలే హలా. లలలా లలా గట్టిగా గట్టిగా చప్పట్లతో చిన్నారులను అభినందించినందుకు తరగతి క్లాస్ టీచర్ కాబట్టి 6వ తరగతి విద్యార్థులతో ముందుగా మాట్లాడిస్తున్నాం. హరిణి. Headmasters and teachers and my dear friends, good morning everyone. Today we are here to serve. Today we are here to serve a wonderful teacher, Rani Madam. Thank you for your dedication, education and knowledge you shared with us. You not only taught lessons from books, we will always remember your support and peaceful life. We wish you a happy, healthy and peaceful life. Thank you. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మాట్లాడుతుంది. గట్టిగా చప్పట్లు. ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్, మంచిగా మాట్లాడుతుంది. నగరకల్ జడ్జి గారు కూడా ఈ అమ్మాయిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకి. నేను 7వ తరగతి చదువుతున్నాను. శ్రీయుత గౌరవ నీలైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి నా నమస్కారములు. వేదికపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. పదవి విరామం చెందుతున్న రాణి టీచర్ గారికి నా ప్రత్యేకత శుభాకాంక్షలు. రాణి టీచర్ గారు మాకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పేవారు. రాణి టీచర్ గారు ఎంతో ప్రేమ అనుబంధంగా మాతోటి ఉండేవారు. ఉదాహరణకి నేను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చేది కాదు. రాణి టీచర్ గారు నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాకు నేర్పించారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నిశాంత్ 6th క్లాస్ నిశాంత్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు రాణి టీచర్ రిటైర్మెంట్ డే. రాణి టీచర్ ఈ స్కూల్లో సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. రాణి టీచర్ ఈ సంవత్సరం మా క్లాస్ టీచర్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాణి టీచర్ పోతుంది మాకు చాలా బాధగా కూడా ఉంది.
మిస్ యూ మా మేడం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్న విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న తొందర రావాలి. వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం సార్ గారికి మరియు పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి, నాతోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు మన ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలైనటువంటి రాణి మేడం గారు రిటైర్మెంట్ డే జరుపుకుంటున్నాం. ఈ రోజు నాకు ఎంతో బాధగా ఉంది. ఇన్ని రోజులు మనతో ఉండి మనకు ఇంగ్లీష్ ను సులువుగా మాట్లాడేలా రాసేలా చేసిన మన రాణి టీచర్ కు వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే గత 2 సంవత్సరాల నుండి టీచర్ ఈ స్కూల్ కు సేవలను అందించి ఇప్పుడు మనల్ని వదిలి వెళ్తుంది. టీచర్, వి మిస్ యూ ఎ లాట్ టీచర్. మీరు మమ్మల్ని మీ ఫ్యామిలీలో ఒక్కరిలాగా చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీరు నేర్పించిన ప్రతి విషయాన్ని మేము శ్రద్ధతో చేస్తామని మాటిస్తున్నాను టీచర్. అలాగే మీరు ఈ రిటైర్మెంట్ తర్వాత మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు అక్షర 8th A సెక్షన్ నుండి మేడం గారితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ప్రసంగిస్తాం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, స్టేజ్ మీద ఉన్న వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులు మరియు నాతోటి ఉన్న విద్యార్థులకు అందరికీ నా నమస్కారములు. ముందుగా నేను ఒక కొటేషన్ చెప్పాలనుకుంటున్నాను. మంచి గురువు దీపం లాంటి వారు వెలుగుతూ ఇతరులకు వెలుగు ఇస్తారు. ఈరోజు మనం మన పాఠశాలలో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన ఇంగ్లీష్ రాణి టీచర్ గారి రిటైర్మెంట్ జరుపుకుంటున్నాము. రాణి టీచర్ గారు చాలా బాగా ఇంగ్లీష్ మనకి బోధించారు. మాకు చాలా బోధించినందుకు చాలా థ్యాంక్స్ టీచర్. పాఠశాల ఉపాధ్యాయులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరు కూడా కింద ఉండవద్దు, అందరు రండి. పాఠశాల ఉపాధ్యాయులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం యావత్తు, అక్బర్, నర్సమ్మతో సహా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు పాఠశాల తరఫున సన్మాన కార్యక్రమము ఉంటుంది. లోహిత్ సార్, కానీ శ్రీనివాస్ సార్ ఎక్కడ ఉన్నారు? ఈ సన్మాన కార్యక్రమానికి, పాఠశాల తరఫున జరిగే సన్మాన కార్యక్రమానికి PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షమన్న కూడా ముందుండాలని కోరుతున్నాను. అలాగే అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా రండి. దండలు టీచర్ వాళ్ళ చుట్టాల రిటైర్మెంట్ అది తీసినాక ఇది కూడా ఫోటో సార్ పెళ్లినాడు మార్చుకున్నారు, మళ్ళీ ఇవాళ మార్చుకుంటారు సార్. మేడం రండి.
మెమంటో, షాల్వా, చాలా ఒక కాదు కదా, అది ఇచ్చేయండి. వాళ్ళ మేడం చెప్తుంది, తిన్న తర్వాత మనం చదువుతాం. ఓకే. గట్టిగా చప్పట్లతో కార్యక్రమాన్ని మహాలక్ష్మి మేడం గారు సన్మాన పత్రం చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు, చేతులు ఖాళీ ఉండొద్దు. రే చూడండి, మా విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగిన వారు సార్. అలాగనే ఉండండి. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శృంగరి భిక్షమన్న గౌడ్ గారు ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగనే పిఆర్టీయు మండల శాఖ తరఫున రమణ సార్, పుల్లయ్య సార్, కనకయ్య సార్, అందరూ సన్మానం చేస్తున్నారు. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించగా కోరుతున్నాను. ఇండివిజువల్ తర్వాత, దయచేసి ఇండివిజువల్ వాళ్ళు తర్వాత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిగా ఆగితే బాగుంటుంది. మహిళా ఉపాధ్యాయులు కొద్దిగా స్పీడ్ తగ్గించుకోవాలని మనవి చేస్తున్నాను. తర్వాత దయచేసి మహిళా ఉపాధ్యాయులు ఇప్పుడు గట్టిగా అభినందించాల్సిందిగా కోరుతున్నాను. అక్బర్ భాయ్, ఈనాటి వీడుకోలు సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎనలేని సేవ చేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తీసుకొచ్చిన శ్రీమతి కొడారు రాణి గారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కట్టంగూర్, జిల్లా నల్గొండ, తేదీ 31/3/2006న ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా సమర్పించు అక్షరాభినందన మందార సుమమాల. జన్మస్థానం విద్యాభ్యాసం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీమతి కొడారు రాణి గారు గొప్ప దేశభక్తి వారసత్వాన్ని కలిగిన కుటుంబానికి చెందినవారు. వీరి తాతగారు శ్రీ దొడ్డ నర్సయ్య గారు మాజీ శాసనసభ్యులు, అమ్మమ్మ శ్రీమతి దొడ్డ పద్మ గారు. ఇరువురు స్వాతంత్ర సమరయోధులుగా దేశ సేవలో అంచెలంచెల సేవలు అందించారు. వీరి తండ్రి శ్రీ కొడారు నారాయణరావు గారు వ్యవసాయ రంగంలో ప్రతిష్టాత్మక స్థానం సంపాదించగా, తల్లి శ్రీమతి కొడారు కల్పన గారు సద్వినయ సౌమ్యతలతో కూడిన గృహిణిగా కుటుంబాన్ని ఆదర్శవంతంగా నడిపించారు. వీరికి 2 అన్నయ్యలు. పెద్ద అన్నయ్య శ్రీ కొడారు శ్రీనాథ్ గారు భారత సైన్యంలో బ్రిగేడియర్ గా విశిష్ట సేవలు అందించి గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ పొందారు. పెద్ద వదిన డాక్టర్ అనిత గారు సైంటిస్ట్, NBPGR వ్యవసాయ సంబంధితగా పనిచేసి రిటైర్ అయినారు.
చిన్న అన్నయ్య శ్రీ కొడారు రవీంద్ర గారు వ్యవసాయ రంగంలో శ్రద్ధతో కొనసాగుతున్నారు. చిన్న వదిన శ్రీమతి మణి గారు గృహిణిగా తన బాధ్యతలలో నిమగ్నమైనారు. వీరి భర్త శ్రీ కామిశెట్టి వెంకటేశ్వర్లు గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా విధులు నిర్వర్తించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెండూరు నుండి పదవీ విరమణ పొందారు. వీరికి ఏకైక కుమార్తె కామిశెట్టి శ్రావ్య అమెరికాలో ప్రతిభావంతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సేవలందిస్తున్నారు. అల్లుడు గారు శ్రీ ముగిరి నిశాంత్ సాఫ్ట్వేర్ గా యుఎస్ఏలో స్థిరపడ్డారు. మనవరాలు చిరంజీవి మన్విత ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ లో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ప్రతిభ కనపరుస్తోంది. శ్రీమతి రాణి గారు తమ విద్యాభ్యాసాన్ని పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే అద్భుత ప్రతిభతో పూర్తి చేశారు. ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలను కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో విజయవంతంగా పూర్తి చేశారు. బీఈడిని హన్మకొండ ప్రభుత్వ బీఈడి కళాశాలలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. ఎంఏ హిస్టరీని ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా, ఎంఏ ఇంగ్లీష్ పీజీ పట్టాను మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం తిరుపతి ద్వారా సాధించారు. ఇక ఉద్యోగ ప్రస్థానం 2/11/1996న ఎస్జిటిగా ప్రభుత్వ ఉపాధ్యాయ సేవారంభం చేసిన రాణి గారు తమ బోధనలో నైపుణ్యం, విద్యార్థులపై అపారమైన మమకారం, ప్రాథమిక విద్యార్థులకి గుణాత్మకమైన విద్యను అందించి ఉపాధ్యాయ వృత్తిలో క్రమశిక్షణతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1996 నుండి 2005 వరకు గుట్ట కింద అన్నారం నల్గొండ మండలంలో సేవలందిస్తూ అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారు. 2005 నుండి 2012 వరకు యూపీఎస్ అనంతారం నల్గొండ మండలంలో తమ సేవలను సమర్థవంతంగా కొనసాగించారు. 24/1/2012న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా పదోన్నతి పొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కురంపల్లి కన్గల్ మండలంలో 2012 నుండి 2024 వరకు విశిష్ట సేవలు అందించారు. 2024లో బదిలీ ద్వారా కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరి 31/3/2026 నేటి వరకు విద్యార్థులకు అంకిత భావంతో ప్రేమతో నాణ్యమైన ఆంగ్ల విద్యా బోధన అందించారు. వారి సేవా కాలంలో మండల, జిల్లా స్థాయిలలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ప్రతిష్టాత్మక అవార్డులు అందుకొని గౌరవాన్ని సంపాదించారు. కృతజ్ఞతాభివందనం. విద్యార్థుల జీవితాలను మలిచిన వీరి అమూల్యమైన సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా నిలుస్తాయి. వీరి అంకిత భావం, క్రమశిక్షణ, బోధనపై వీరికి ఉన్న అపారమైన ప్రేమ అనేక మంది ఆదర్శంగా నిలిచాయి. వీరు ఉద్యోగ విరమణ పొందుతున్న ఈ శుభ సందర్భంలో వీరి భవిష్యత్తు జీవితం ఆరోగ్యాలతో, ఆనందం సంపదలతో, శాంతి సుఖాలతో నిండు నూరేళ్లు ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సహచర ఉపాధ్యాయ బృందం, సమర్పణ, ప్రధానోపాధ్యాయులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మరియు విద్యార్థులు, పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కట్టంగూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా సన్మాన పత్రంలో యాడ్ కానీ 2 అంశాలు గౌరవ అతిథులు ఉన్నారు కాబట్టి కూడా వాళ్ళకు కూడా దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను తెలియపరుస్తున్నాను. మేడం గారు ఎంత నిబద్ధత అంటే గత సంవత్సరము 27 సెలవులు ఉంటాయి మహిళా ఉపాధ్యాయులకు, కానీ మేడం గారు సెలవులు ఏమాత్రం ఉపయోగించుకోకుండా రోజు బడికి రావడం. డిసెంబర్లో కూడా సెలవులు ఉంటాయి కానీ ఆ సెలవులు ఏమీ వాడుకోలేదు మేడం, అన్నీ మిగిల్చుకున్నారు. అలాగనే జనరల్గా ఉపాధ్యాయులు కానీ వేరే డిపార్ట్మెంట్ కానీ రిటైర్ అయ్యే ముందు హాఫ్ పే లీవ్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ హాఫ్ పే లీవ్లు వాడుకోవడానికి 2 నెలలు 3 నెలలు 4 నెలల సెలవు పెడుతుంటారు. కానీ ఆ సెలవులు కూడా మేడం ఏం పెట్టుకోకుండా రోజు బడికి రావడం జరిగింది. అలాగనే ఒక గొప్ప విషయం ఏంటంటే మేడం గారు ఏనాడు కూడా క్లాస్ రూమ్లో ఫోన్ వాడలేదు. ఫోన్ వాడిన దృశ్యం అయితే నేను ఎన్నడూ చూడలేదు. కదా 2 సంవత్సరాల నుండి ఆ మేడం గారు
క్లాస్లో పాఠాలు చెప్తప్పుడు ఎప్పుడు నా ఫోన్ మాట్లాడడం, ఫోన్ చూడడం అలాంటి అంశాలు ఏమీ నా దృష్టికి నేను చూడలేదు. కాబట్టి మేడం గారు ఎంతో నిబద్ధతతో పనిచేసి అందరికీ ఒక ఆదర్శ ఉపాధ్యాయులు అంటే ఏ విధంగా ఉండాలి అనేది రోల్ మోడల్గా నిలిచారు. వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తుంటూ ఇప్పుడు PRTU